ది అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ వచ్చేసింది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మళ్ళీ రాని సువర్ణ అవకాశం ఇది. ఇయర్లో ఒక్కసారి మాత్రమే ఇయర్ ఎండ్ వస్తుంది. సో ఇయర్ ఎండ్ ఆఫర్స్ కూడా అట్లాగే వస్తాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఇప్పుడు మీకు కేవలం 45,000 రూపాయలకి, ఆన్లైన్ కోర్సు కేవలం 45,000కి వస్తుంది, ఆఫ్లైన్ మీకు కేవలం 75,000కి లభిస్తుంది. సో డీప్ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. వీటిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఆఫ్లైన్ మనకి మన వైజాగ్ బ్రాంచ్లో మీకు అందుబాటులో ఉంది. అయితే ఈ అద్భుతమైన ఆఫర్స్ కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మీకు పాసిబుల్ కాదు. తర్వాత అడిగినా సరే ఈ ఆఫర్స్ మళ్ళీ ఇవ్వడం అనేది జరగదు. ఇవి మళ్ళీ వచ్చేవి కాదు కాబట్టే. సో డౌట్స్ ఉంటే మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. జిఎస్తో పాటు ఆప్షనల్స్ పైన కూడా ఈ ఆఫర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ మీరు చెక్ చేయొచ్చు. 1 year వ్యాలిడిటీ తీసుకుంటే మీకు కేవలం 15,000కి యూ కెన్ యాక్సెస్ అవర్ ఆప్షనల్స్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే కేవలం 22,500కే మనం దీన్ని అందిస్తున్నాం. అంటే అతి తక్కువ ఫీజులో ఆప్షనల్స్ మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు పొందొచ్చు. ఏ ఆప్షనల్ తీసుకుని వేరే దానికి స్విచ్ అవ్వాలన్నా సరే ఆపర్చునిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్ లోయెస్ట్ ఎవర్ ఫీ. అండ్ మీకు రికార్డెడ్ కావాలంటే ఫీజు ఇంకా ఫర్దర్ తగ్గుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్లో ఈ ఫీ, మీరు ఓన్లీ రికార్డెడ్ మాకు చాలనుకుంటే ద ఫీ విల్ గో డౌన్ ఫర్దర్ అనమాట, ఇంకా తగ్గుతుంది. మీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ ఆన్ re-criminalising adultery. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అడల్టరీ అంటే అర్థం ఏంటమ్మా? అడల్టరీ అంటే భార్య ఉండగానే ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, లేదా ఇంకొక అమ్మాయితో సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం, లేదా అది భార్యకి వర్తిస్తుంది, భర్తకి వర్తిస్తుంది. క్రిమినలైజింగ్ అంటే అర్థం ఏంటి? దాన్ని ఒక క్రైమ్గా పరిగణించడం, ఆ పర్టికులర్ అఫెన్స్ని ఒక క్రైమ్గా పరిగణించడం. డీక్రిమినలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? అది క్రైమ్గా పరిగణించకపోవడం. రీక్రిమినలైజింగ్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు దాన్ని క్రైమ్గానే ఐపీసీలో మెన్షన్ చేసేవారు, దాన్ని సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది, అది క్రైమ్ కాదు అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ క్రైమ్గా చేర్చాలి అని చెప్పి మనకి రాబోతున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేయబోతున్న కొత్త చట్టాల్లో దాన్ని మళ్ళీ రీక్రిమినలైజ్ చేస్తూ ఉండేలాగా ప్రావిజన్స్ పెట్టారు. సో అది ఎంతవరకు కరెక్ట్, దాని గురించి ఇంతకుముందు డిఫరెంట్ ఎక్స్పర్ట్ కమిషన్స్ ఏమన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమన్నాయి అనే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్టికల్లో డీప్గా డిస్కస్ చేశారు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరమైన కంటెంట్ ఈ ఆర్టికల్లో వస్తుంది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఇది మీకు సిలబస్ పరంగా జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది. సో స్టోరీ ఏంటి? మనకి లాస్ట్ మంత్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ మీకు చెప్పాను కదా, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని వీటిని ఎగ్జామిన్ చేస్తూ ఏం చెప్పిందంటే, ఇటు ఏం రికమెండ్ చేసిందంటే క్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీని రికమెండ్ చేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చూడండి, ఆన్ జెండర్ న్యూట్రల్ లైన్స్ అని రాశారు. జెండర్ న్యూట్రల్ లైన్స్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు అడల్టరీ అనేది క్రిమినలైజ్ చేశారు, కాకపోతే శిక్ష ఎవరికి పడుతుందంటే ఓన్లీ భర్తకు మాత్రమే పడుతుంది. మీరు చూడండి, ఇది ఒక భార్య భర్త, దిస్ ఈజ్ అనదర్ కపుల్, భార్య భర్త, ఓకేనా? సో ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఈ 1 వీళ్ళకి నెంబరింగ్ ఇస్తున్నాను, 2, 3, 4. సో 1 and 2 వైఫ్ అండ్ హస్బెండ్, 3 and 4 వైఫ్ అండ్ హస్బెండ్. ఇఫ్ 1 గెట్స్ ఇన్ టు ఎ రిలేషన్షిప్ విత్ 4, 1 4తో రిలేషన్షిప్కి వెళ్తే ఇంతకుముందు ఐపీసీ ప్రకారం 1 క్రైమ్ చేసినట్టు లెక్క. మీరు అడగొచ్చు, మరి 4 కూడా క్రైమ్ చేసినట్టే కదా అని. నో, 4కి శిక్ష పడట్లేదు. క్రైమ్ ఎవరికి పడుతుంది? 1కి మాత్రమే. అంటే ఎవరికి పడుతుంది? మేల్కి. అంటే ఒక మేల్ ఇంకొక ఫిమేల్తో, అంటే ఇంకొకటి వైఫ్తో సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆ మేల్ క్రైమ్ చేసినట్టు అవుతుంది, ఆ ఫిమేల్కి క్రైమ్ అనేది ఇవ్వట్లేదు. సో ఇది జెండర్ న్యూట్రల్గా ఉందా? లేదు. అంటే లయబిలిటీ అమ్మాయికి ఉందా? లేదు. ఈ అఫెన్స్ వల్ల అమ్మాయికి ఏమైనా శిక్ష పడుతుందా? పడదు. ఎవరికి పడుతుంది? ఓన్లీ మేల్కి మాత్రమే. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే దీన్ని జెండర్ న్యూట్రల్ లైన్స్లో, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ 4 ఎవరైతే ఉన్నారో, అమ్మాయి ఇంకొకటి భార్య ఎవరైతే ఉన్నారో తనని కూడా క్రైమ్ చేసినట్టుగానే భావిస్తారు. తినొక్కడే కాదు, తను కూడా క్రైమ్ చేసినట్టుగానే భావిస్తారు. ఇద్దరికీ శిక్ష పడుతుంది. దిస్ ఈజ్ జెండర్ న్యూట్రాలిటీ.
దిస్ ఈజ్ జెండర్ న్యూట్రాలిటీ. అది ఇంతకుముందు ఉన్న ఐపీసీలో ఉన్న దానికి ఇప్పుడు రీప్లేస్ చేస్తున్న చట్టంలో వస్తున్న దానికి డిఫరెన్స్ అనమాట. అయితే ఇదంతా మీకు ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి రీసెంట్గా మీరు చూస్తే 2018లో సుప్రీంకోర్టు యునానిమస్గా దీన్ని డీక్రిమినలైజ్ చేసింది. సుప్రీంకోర్టు బెంచ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా అది అసలు క్రైమ్ కానే కాదు, దాన్ని క్రైమ్గా చూడకూడదని చెప్పేశారు. సో ఆన్ సెవరల్ గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిస్క్రిమినేషన్. ఒక గ్రౌండ్ అంటే డిస్క్రిమినేషన్, మగవాడికి మాత్రమే శిక్ష పడేలా చేస్తున్నారు, ఆడవాళ్ళకి పడట్లేదు. రెండోది ఆడదాన్ని ఒక ప్రాపర్టీ లాగా చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ రకరకాల రీజన్స్ ఉన్నాయి. నేను ఈ ఆర్టికల్లో మీకు డీటెయిల్గా అవన్నీ చెప్పారు, నేను చెప్తాను. ఇలా డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ గ్రౌండ్స్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. వీ విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ సబ్సిక్వెంట్ పారాగ్రాఫ్స్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు ఏంటి తప్పు, ఎందుకు తప్పు అనేది కూడా. ఇప్పుడు ప్యానల్ ఏం రికమెండ్ చేసింది అనేది మరొకసారి మనం చూసేద్దాం. ప్యానల్ ఏం చెప్తుందంటే అడల్టరీ బి రీఇన్స్టేటెడ్ యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. అడల్టరీని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి, క్రిమినల్ అఫెన్స్గా చెప్పాలి, కాకపోతే దాన్ని జెండర్ న్యూట్రల్గా మెయింటైన్ చేయాలి. దేర్ బై మేకింగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ కల్పబుల్ అండర్ ద లా. సో మెన్ ఉమెన్కి ఇద్దరికి ఒకేలాగా శిక్ష పడేలాగా, ఇద్దరికి ఒకేలాగా తప్పు ఆపాదించేలాగా మనకి ఈ చట్టాన్ని మళ్ళీ దాన్ని రీఇన్సర్ట్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఇదంతా చేయాలని చెప్తున్నారు, అడల్టరీకి ఎందుకు శిక్ష పడేలా చేయాలని చెప్తున్నారంటే ద నీడ్ టు ప్రొటెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో మ్యారేజ్ అనే వ్యవస్థ అనేది సేక్రెడ్, చాలా పవిత్రమైంది. దాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన, దాని పవిత్రతని కాపాడాల్సిన అవసరం అనేది ఉంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకొకటి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఆ పెళ్ళి అనే వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తుంది. అది జరగకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఓకేనా? అందుకనే ఖచ్చితంగా అడల్టరీని క్రిమినల్ అఫెన్స్గానే భావించాలి అని ఈ కమిషన్ తన రిపోర్ట్లో చెప్తోంది. ఇంకా ఏం చెప్తోందంటే ఇంతకుముందు ఐపీసీలో సెక్షన్ 497 ఉండేది, దాన్నే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఐపీసీలో ఉన్న సెక్షన్ 497 ఏం చేసిందంటే ఇట్ ఓన్లీ పినలైజ్ ద మ్యారీడ్ మ్యాన్ని మాత్రమే పినలైజ్ చేసింది అండ్ రెడ్యూస్ ద మ్యారీడ్ ఉమెన్ టు బి ఏ ప్రాపర్టీ ఆఫ్ హర్ హస్బెండ్. ఈ మ్యారీడ్ ఉమెన్ ఇంకొకటి ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని నువ్వు ఆక్యుపై చేసేసుకోవడం ఏంటి అని చెప్పి తిని పెనలైజ్ చేసింది పాతది. అంటే ఉమెన్ ఒక ఇండిపెండెంట్, ఒక వ్యక్తిగా భావించకుండా ఆడదాన్ని ఇంకొకటి ఆస్తిగా, ఇంకొకటి ప్రాపర్టీగా భావించేలాగా పాత నిబంధన అనేది ఉంది. ఇప్పుడు చూడండమ్మా, ఈ అబ్బాయికి ఎందుకు శిక్ష చేస్తున్నారు, ఇంకొకటి భార్యని అనుభవించాడని, ఇంకొకటి భార్యని తో సంబంధం పెట్టుకున్నాడని. మరి ఈ అబ్బాయి తప్పు అయినాడు, అమ్మాయిది కూడా తప్పే కదా. ఇక్కడ పాయింట్ మీరు చూడండి, మాట్లాడేటప్పుడు ఇంకొకటి భార్యని అంటున్నాం. అంటే ఇంకొకటి ఆస్తి కబ్జా చేస్తే ఎలాంటి నేరం అవుతుందో, ఇంకొకటి భార్యని తిను అనుభవించినా అది నేరం, ఇంకొకటి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరం. అక్కడ ఆ ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఉమెన్ ఒక వ్యక్తిగా చూడకుండా ఒక సొత్తులాగా చూడడం అనేది జరుగుతుంది. అంటే ఆ నిబంధనలోనే ఉమెన్ని ఒక ఆబ్జెక్టిఫై చేయడం, లేదా ఒక చాటెల్ అంటాం, ఒక ప్రాపర్టీ లాగా చూడడం అనేది జరుగుతుంది. ఉమెన్ని ఒక ప్రాపర్టీ లాగా చూడడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 497ని కొట్టేసినప్పుడు చెప్పింది. ఇది చాలా డిస్క్రిమినేటరీగా ఉంది నిబంధన అని సుప్రీంకోర్టు అప్పుడు కొట్టేసిందనమాట. అయితే సో మన చిదంబరం గారు ఏమంటున్నారంటే, ఈయన డిసెంట్ నోట్ రాశారు. ఈయన కూడా ఈ పార్లమెంటరీ కమిటీలో మెంబరు. ఆయన ఒక డిసెంట్ నోట్, అంటే పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్ అని ఏకీభవించలేదు. ఆయన డిసెంట్ నోట్లో ఏం రాశారంటే చూడండి, ఇది ఇంటర్ఫిరెన్స్ బై ద స్టేట్ ఇన్ ద ప్రైవేట్ లైఫ్స్ ఆఫ్ కన్సెంటింగ్ అడల్ట్స్ మస్ట్ బి అవాయిడెడ్. ఇక్కడ ఈ అబ్బాయి కావచ్చు, అక్కడ ఆ అమ్మాయి కావచ్చు, అంటే ఇంకొకటి భార్య, ఇక్కడ వేరే వాళ్ళ భర్త, వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో ఉండడం అనేది కన్సెంటింగ్ అడల్ట్స్. ఆ పేరు చూడండి, అడల్ట్స్ అంటే ఇద్దరు వయసు వచ్చిన వాళ్ళు, కన్సెంట్ అంటే వాళ్ళ ఒకళ్ళ అనుమతితో ఒకళ్ళు కలిసి ఉంటున్నారు. అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని అవాయిడ్ చేయాలి. అడల్టరీ షుడ్ నాట్ బి ఏ క్రైమ్, దాన్ని క్రైమ్గా చూడకూడదు అని చిదంబరం అన్నారు. మీ అందరికీ ఇమీడియట్గా డౌట్ కొడుతుంది, అదేంటి సార్, అది ఎంత పెద్ద తప్పు సార్, అది ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం ఏంటి, దాన్ని తప్పుగా చూడొద్దు అని అంటారు ఏంటి అని. తప్పుగా చూడాలి, ఎలాగా, మోరల్గా, ఎథికల్గా, మోరల్గా తప్పు, కానీ చట్టం దృష్టిలో దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది చిదంబరం గారి వాదన. ఆయన ఏమంటున్నారంటే ఇట్ ఈజ్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ మ్యారేజ్ విత్ ఎ కాంపాక్ట్ అంటే ఒక ఒప్పందం అనమాట, బిట్వీన్ టూ పర్సన్స్, ఇద్దరి మధ్య ఒప్పందం లాంటిది పెళ్ళి. సో పెళ్ళి అనే ఒప్పందానికి వ్యతిరేకంగా జరుగుతున్న అఫెన్స్ అది. ఇఫ్ ద కాంపాక్ట్ ఈజ్ బ్రోకెన్ ద అగ్రీవ్డ్ స్పౌస్ మే సూ ఫర్ డివోర్స్ ఆర్ సివిల్ డ్యామేజెస్.
ఆ పెళ్ళి అనే ఒప్పందాన్ని బ్రేక్ చేసినప్పుడు, అంటే భర్త భార్యని మోసం చేసినప్పుడు లేదా భార్య భర్తని మోసం చేసినప్పుడు వాళ్ళు దాన్ని కారణంగా చూపి సివిల్ అఫెన్స్గా భావించి డివోర్స్కి అప్లై చేయొచ్చు. లేదా డ్యామేజెస్, నాకు మానిటరీగా నాకు డబ్బులు ఎంత ఇప్పించండి, వాళ్ళు ఎంత తప్పు చేశారు, నాకు నష్టపోయారని చెప్పి చేయొచ్చు. కానీ దాన్ని క్రిమినల్ అఫెన్స్గా చూడొద్దు అనేది చిదంబరం గారి పాయింట్. మ్యారేజ్ అనే దాన్ని ఇఫ్ యూ రైజ్ ఇట్ టు ద లెవెల్ ఆఫ్ ఎ సాక్రమెంట్, ఒక పెద్ద పవిత్రమైనది, దాన్ని అసలు టచ్ చేయకూడదు అనే వాదన అనేది అవుట్డేటెడ్. రోజులు మారాయి. ఇది ప్రజలు ఇండిపెండెంట్గా, పీపుల్ ఆర్ థింకింగ్ ఇండిపెండెంట్లీ, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ఫ్రీడమ్ అనేది మనం రెస్పెక్ట్ చేయాలి అని అంటున్నారనమాట. సో ఇన్ ఎనీ ఈవెంట్ ఎ మ్యారేజ్ కన్సర్న్స్ ఓన్లీ 2 persons అండ్ నాట్ సొసైటీ అట్ లార్జ్. మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తులు ఇండిపెండెంట్ ప్రైవేట్ వ్యవహారం అనేది, సొసైటీ మొత్తానికి సంబంధించింది కాదు. ద స్టేట్ హ్యాస్ నో బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు ద లైఫ్స్ అండ్ పనిష్ ద అలీజ్డ్ రాంగ్ డూవర్ అని ఆయన డిసెంట్ నోట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు ఈ అడల్టరీ క్రైమా కాదా అనే దానిపైన డిబేట్ పెట్టిన, దాని గురించి మీరు ప్రోస్ అండ్ కాన్స్ రాయాల్సి వచ్చిన ఎగ్జామ్లో ఈ పాయింట్స్ కూడా అవుతాయి, ఆ పాయింట్. సో పెళ్ళి అనే వ్యవస్థ ఇంపార్టెంట్, దాన్ని కాపాడుకోవాలి అనేది ఒక పాయింట్ అయితే, దానికి ఆపోజిట్ పాయింట్ ఏంటి, పెళ్ళి అనేది ప్రైవేట్ అఫైర్, దాంట్లో స్టేట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది మొత్తం సొసైటీని ఇంపాక్ట్ చేసే విషయం కాదు, దాంట్లో స్టేట్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదనేవి ఆపోజిట్ పాయింట్స్. సో రెండు కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇట్స్ లెజిస్లేటివ్ హిస్టరీ. అసలు అడల్టరీ గురించి ఎప్పుడు మొట్టమొదటి దానికి క్రైమ్ అన్నారు, దానికి కథ ఏంటనేది చూస్తే, లార్డ్ మెకాలే ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద ఎర్లీ డ్రాఫ్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఐపీసీని డ్రాఫ్ట్ చేసే క్రమంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన లార్డ్ మెకాలే వాజ్ నాట్ ఇంక్లైన్ టు మేక్ అడల్టరీ ఏ పీనల్ అఫెన్స్. ఆయన అడల్టరీని ఒక పీనల్ అఫెన్స్గా పెట్టాలి అనుకోలేదు, ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏమంటున్నారంటే బెటర్ రెమెడీ లే ఇన్ పెక్యూనియరీ కాంపెన్సేషన్. ఎవరైనా ఆ రకంగా మోసపోతే మానిటరీ కాంపెన్సేషన్, అతనితో డబ్బులు ఇప్పించడం అనేది ఒక శిక్షగా పెడితే సరిపోతుంది, దాన్ని ఒక క్రైమ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన భావించారు. సో ఆయన ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ ఏ మోరల్ రాంగ్ అండ్ అన్ అఫెన్స్. మోరల్ రాంగ్, మోరల్గా అది తప్ప ఒప్ప అనేది ఒక ఆస్పెక్ట్, మొరాలిటీ పరంగా తీసుకుంటే తప్పే, కానీ అఫెన్స్ అంటే చట్టం దృష్టిలో నేరంగా భావించాలా లేదా అనేది వేరు. ఈ రెండు వేరు రెండింటిని కలపకూడదనేది ఆయన ఉద్దేశం. So we cannot admit that a penal code is by any means to be considered as a body of ethics. Penal code ni oka moral code ga చూడకూడదు. అఫెన్సెస్ వేరు, మోరల్స్ ఎథిక్స్ వేరు. సో మోరల్స్ ఎథిక్స్ మనకు మనం అనుకునేవి, ఇవి చట్టం దృష్టిలో వచ్చేవి, రెండింటిని క్లబ్ చేయకూడదు అని చెప్పేసి ఆయన భావించారనమాట. అయితే అప్పటి కోర్టు కమిషనర్స్ ఏం చేశారంటే వాళ్ళ పీనల్ కోడ్ని రివ్యూ చేసి లేదు, దాన్ని అడల్టరీని అఫెన్స్గానే మెయింటైన్ చేయాలని చెప్పి ఐపీసీలో సెక్షన్ 497 పెట్టడం అనేది జరిగిపోయింది. సో ఆయన వద్దనుకున్నారు కానీ ఆయన పెట్టారు. కాకపోతే ఓన్లీ మేల్ అఫెండర్ని మాత్రమే లైబుల్ చేశారు. ఆ మేలు ఫిమేలు పార్టిసిపేట్ చేసానికి తప్పు జరుగుతుంది, కానీ మేల్ని మాత్రమే లైబుల్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ఉమెన్ యొక్క కండిషన్ బట్టి, ఉమెన్ యొక్క కండిషన్ బట్టి, అండ్ ద లాస్ట్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్ అని చెప్పేసి ఆ రోజుల్లో మెన్ని మాత్రమే లైబుల్ చేయడం అనేది జరిగింది. తర్వాత 1971లో లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 42nd రిపోర్ట్లో కూడా దీన్ని అడల్టరీని క్రిమినలైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడింది. సో వాళ్ళు ఏమంటారంటే సమ్ ఆఫ్ అస్ వర్ పర్సనల్ ఇంక్లైన్ టు రికమెండ్ ద రిపీల్ ఆఫ్ ద సెక్షన్. కొంతమందికి రిపీల్ చేయడం రికమెండ్ చేయాలని అనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా లా కమిషన్ ఏం చెప్పిందంటే, అప్పట్లో 1971లో ఏం చెప్పిందంటే, సొసైటీలో అడల్టరీని క్రైమ్ కాదు అని చెప్పేంతగా మనం ఇంకా ఎదగలేదు, ఇంకా అంతగా మనం అడ్వాన్స్ అయిపోలేదు, ఆ రోజులు ఇంకా రాలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడు 1971లో లా కమిషన్ చెప్పిన మాట. ఆ తర్వాత 156th రిపోర్ట్లో కూడా ఆ రికమెండేషన్ రీఐటరేట్ చేశారు, టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ హ్యాస్ అండర్గాన్. అయితే ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూడాలి. అయితే లా కమిషన్ ఏం చెప్పిందంటే, ఇట్ రికమెండెడ్ an important amendment, the removal of exemption from liability for a woman. బేసిక్గా ఏమవుతుంది, ఒరిజినల్ 497లో ఐపీసీ 497లో ఉమెన్కి ఎగ్జంప్షన్ ఉంది. ఒక అమ్మాయి ఎదురు తప్పు చేసినప్పుడు అబ్బాయికి శిక్ష పడుతుంది, అమ్మాయికి శిక్ష పడట్లేదు. ఆ ఎగ్జంప్షన్ని రిమూవ్ చేసేయాలి, అంటే జెండర్ న్యూట్రల్ చేయాలి అని చెప్పి 1971 లా కమిషన్ రికమెండ్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే 156 రిపోర్ట్లో కూడా లా కమిషన్ అదే రికమెండేషన్ రిపీట్ చేసింది. అంటే కీప్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్ బట్ మేక్ ఇట్ జెండర్ న్యూట్రల్. అంటే అర్థం ఏంటి, మేల్కి ఫీమేల్కి ఇద్దరికీ శిక్ష పడేలా చేయాలి, ఇద్దరిది తప్పు కింద భావించాలి అని.
అలాగే ది కమిటీ ఆన్ రిఫార్మ్స్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2003లో వచ్చిన కమిటీ ఇది. దీన్నే మాలిమత్ కమిటీ అని చెప్పంటాం. ఇది కూడా తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే అడల్టరీని ఒక అఫెన్స్గా మెయింటైన్ చేయండి, అగైన్ ఆన్ జెండర్ న్యూట్రల్ టర్మ్స్లో మెయింటైన్ చేయండి. అడల్టరీని ఒక అఫెన్స్ అని అంటే మేల్కి ఫిమేల్కి ఇద్దరికి కూడా ఒకేలాగా ట్రీట్ చేసేలాగా మెయింటైన్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెక్షన్ ఈజ్ టు ప్రిజర్వ్ ద శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ శాంక్టిటీని మెయింటైన్ చేయడం అని చెప్పేసి అన్నారు. సొసైటీ అబ్హార్స్ మ్యారైటల్ ఇన్ఫెడిలిటీ అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం, అంటే డిస్లాయల్టీ అనమాట, లాయల్టీ లేకపోవడం. ఇన్ఫెడిలిటీ అంటే భార్య భర్త మధ్య ఉన్న ఆ సీక్రెట్ దాన్ని గుర్తించకపోవడం, భార్యతో ఉంటూ వేరే వాళ్ళతో కాపురం చేయడం అనమాట. దీన్ని మనం అక్రమ సంబంధాలు అంటారు, దాన్ని ఇన్ఫెడిలిటీ అంటారు. దాన్ని సొసైటీ అసహించుకుంటుంది. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనకి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది పడాలి. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండాలి, ఇద్దరికి శిక్ష పడాలి అని చెప్పి ఆ పర్టికులర్ కమిటీ కూడా 2003లో చెప్పడం జరిగింది. అయితే మరి అందరూ కూడా ఈ కమిటీ చెప్పొచ్చు, కాకపోతే అంతకుముందు లా కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు, అంతకుముందు ఇంకో లా కమిషన్ రిపోర్ట్ కావచ్చు, అన్ని కమిటీస్ కూడా అడల్టరీని క్రైమ్గానే చూడండి, కాకపోతే జెండర్ న్యూట్రల్ చేయండి అని చెప్పాయి. అయినప్పటికీ సుప్రీంకోర్టు 2018లో ఎందుకు ఆ సెక్షన్ని కొట్టేసింది అనే పాయింట్ మనం చూడాలి. సో బేసిక్గా కేసు ఏంటంటే జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో వచ్చింది. ఈ పర్టికులర్ కేసులో 5 జడ్జిల కాన్స్టిట్యూషన్ బెంచ్ యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే ఈ కేసులో ఇట్ హెల్డ్ దట్ అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అండ్ స్ట్రక్ ఇట్ ఆఫ్ ద ఐపీసీ. అసలు అడల్టరీ క్రైమ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని ఐపీసీ నుంచి కొట్టి పారేసింది. కాకపోతే ఇట్ క్లారిఫైడ్ దట్ అడల్టరీ వుడ్ కంటిన్యూ టు రిమైన్ ఎ సివిల్ రాంగ్ అంటే వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అది క్రైమ్ కాదు, అంటే క్రిమినల్ అఫెన్స్ కాదు, కానీ సివిల్ అఫెన్స్. ఓకేనా, సివిల్ అఫెన్స్గా అది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు క్రైమ్ అనే ఆస్పెక్ట్ దేనికి వస్తుందంటే యూ కాల్ సంథింగ్ యాజ్ ఎ క్రైమ్ వెన్ ఇట్ ఎఫెక్ట్ సొసైటీ అట్ లార్జ్. మొత్తం సొసైటీని ఎఫెక్ట్ చేసేదాన్ని మనం క్రిమినల్ అఫెన్సెస్ అంటాం. అలా కాకుండా ఒక ఇండివిజువల్ని ఎఫెక్ట్ చేసేదాన్ని మనం ఎఫెక్ట్ చేసి సివిల్ అఫెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులు, భార్యాభర్తల తగాదాలు ఇవన్నీ కూడా సివిల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. మర్డర్లు, రేపులు, దొంగతనాలు ఇవన్నీ ఓవరాల్ సొసైటీని ఇంపాక్ట్ చేసే వాటిగా చూస్తారు, దోపిడీలు ఇలాంటివన్నీ కూడా. సో సివిల్ రాంగ్గా ఉంటుంది, దాన్ని గ్రౌండ్గా ఉపయోగించి మీరు డివోర్స్కి అప్లై చేయొచ్చని మాత్రం సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సో అడల్టరీ అనేది ఒక సివిల్ రాంగ్, దాన్ని గ్రౌండ్గా ఉపయోగించి మీరు డివోర్స్కి అప్లై చేయొచ్చు, కానీ అది క్రైమ్గా చూడడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పడం అనేది జరిగిందనమాట. సో జోసెఫ్ షైన్ అనే వ్యక్తి ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేశారు. సో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇందులో ఒక్కొక్క జడ్జి ఏం చెప్పారనేది రాశారు. అవన్నీ మనకి సెక్షన్ బై సెక్షన్, లైన్ బై లైన్ ఒక్కొక్కరు ఏమన్నారనేది అవసరం లేదు. సో ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అడల్టరీ అనేది క్రైమ్గా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క తీర్పు అనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి లాస్ట్లో, అకార్డింగ్ టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్, ద ప్రాబ్లమ్ విత్ అడల్టరీ బీయింగ్ ఇన్ ద ఐపీసీ వాజ్ టూఫోల్డ్. ఐపీసీలో అడల్టరీ ఉండడం వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ద ఫస్ట్ ఈజ్ క్రిమినలైజింగ్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, దాని పవిత్రత అనే దాన్ని బేస్ చేసుకొని క్రిమినలైజ్ చేయడం, దాన్ని క్రైమ్గా చూడడం అనేది మొదటి ప్రాబ్లం. అయితే రెండోది ట్రీటింగ్ ఉమెన్ యాజ్ ప్రాపర్టీ, ఉమెన్ని ప్రాపర్టీగా చూడండి, జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అంటే పలానా వాడి భార్యని వీడు పెట్టుకున్నాడని వీడి తప్పు అంటున్నారు. మరి పలానా అమ్మాయి యొక్క భర్తతో సంబంధం పెట్టుకుందని ఈ అమ్మాయిని ఎందుకు తప్పు అనట్లేదు? అంటే భార్యని భర్త యొక్క ప్రాపర్టీగా చూడడం వల్లే కదా. సో ఈ ఐపీసీలో ఈ సెక్షన్ పెట్టడం అనేది 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ని రైజ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో కాబట్టి మేకింగ్ ఇట్ జెండర్ న్యూట్రల్ వుడ్ డూ అవే విత్ ది సెకండ్ బట్ స్టిల్ లీవ్ ద ఫస్ట్. దాన్ని జెండర్ న్యూట్రల్ చేసాం అనుకోండి, 2వ పాయింట్ ఉండదు. అంటే ఇద్దరికీ శిక్ష పడుతుంది, ఇద్దరిది తప్పుగా భావించాం అనుకోండి, ఆ ఎనామలీ అనేది కరెక్ట్ అయిపోతుంది. కానీ దాన్ని ఇంకా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని క్రైమ్గా చూడడం అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు మరి జడ్జిమెంట్ ఇచ్చేసింది కదా 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఓవర్టర్న్ చేయడం కుదురుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఓవర్టర్న్ చేసేలాగా చట్టం అనేది చేయొచ్చా అంటే చేయొచ్చు. సో ఏ రూలింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఈ పాయింట్ చూడండి, ఏ రూలింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిషెస్ ఏ ప్రెసిడెంట్ అండ్ బైండ్స్ ద లోవర్ కోర్ట్స్ టు ఫాలో ఇట్స్ డిక్టేట్. సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఒక ప్రెసిడెంట్గా, అంటే ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. తర్వాత లోవర్ కోర్ట్స్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. పలానా కేసులో సుప్రీంకోర్టు ఇలా చెప్పిందంటే దే ఆర్ బౌండ్ బై ఇట్ అనమాట.
అయితే పార్లమెంట్ ఈజ్ వెల్ విత్ ఇన్ ఇట్ స్కోప్ టు ఓవర్ రూల్ జుడిషియల్ రూలింగ్స్. అయితే పార్లమెంట్కి మరి దాన్ని ఓవర్ రూల్ చేసే అధికారం లేదా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేసేలాగా పార్లమెంట్ కొత్త చట్టం చేయొచ్చు. కాకపోతే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సచ్ లెజిస్లేటివ్ యాక్షన్ విల్ బి కన్సిడర్డ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ద లీగల్ బేసిస్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఈజ్ ఆల్టర్డ్. ఆ జడ్జిమెంట్ యొక్క లీగల్ బేసిస్ని ఆల్టర్ చేసినప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఏ బేసిస్ మీద అయితే ఆ జడ్జిమెంట్ ఇచ్చారో ఆ బేసిస్ని మీరు మార్చారనుకోండి అప్పుడు పర్లేదు. అంటే లాస్ట్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది ఆ పర్టికులర్ సెక్షన్లో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఉమెన్ ఒక ప్రాపర్టీగా భావించేలాగా ఆ సెక్షన్ ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. జెండర్ డిస్క్రిమినేషన్ని ఒక గ్రౌండ్గా తీసుకొని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ మనం మార్చేశారనుకోండి, ఇఫ్ యూ మేక్ ఇట్ జెండర్ న్యూట్రల్, ఆ లోపాన్ని మనం సరి చేసినట్టే కదా. ఆ లోపాన్ని సరి చేసినప్పుడు కొత్త చట్టం అనేది చేయొచ్చు అనేది ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ చూడండి ఒకసారి. సుప్రీంకోర్టు మద్రాస్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పింది అంటే, ఇక్కడ చూడండి, ద డిఫెక్ట్ పాయింటెడ్ అవుట్ should have been cured such that the basis of the judgment pointing to the defect is removed. అంటే ఆ జడ్జిమెంట్లో ఏదో ఒక డిఫెక్ట్ అనేది పాయింట్అవుట్ చేసి ఉంటుంది కదా సుప్రీంకోర్టు. ఇంతకుముందు ఏం పాయింట్అవుట్ చేసింది, డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే ఉమెన్ ప్రాపర్టీగా చూడడం అనేది జరుగుతుంది అనేది పాయింట్అవుట్ చేసింది. ఆ డిఫెక్ట్ని మీరు క్యూర్ చేసేయాలి. అంటే కొత్తగా మీరు చట్టం చేసినప్పుడు ఏ డిఫెక్ట్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చారో ఆ డిఫెక్ట్ని మీరు క్యూర్ చేస్తే, ఆ డిఫెక్ట్ని మీరు రిమూవ్ చేయగలిగితే అప్పుడు ప్రాబ్లం లేదు, కొత్త చట్టం అనేది చేయొచ్చు, ఈ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేసే చట్టాన్ని మీరు తీసుకురావచ్చు అని ఇంతకుముందు సుప్రీంకోర్టు మద్రాస్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది కూడా చూడండి, ఇంకోటి చూడండి, ఎన్హెచ్పిసి లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సెక్రటరీ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ద లెజిస్లేచర్ ఈజ్ పర్మిటెడ్ టు రిమూవ్ ఎ డిఫెక్ట్ ఇన్ ఎన్ ఎర్లియర్ లెజిస్లేషన్ యాజ్ పాయింటెడ్ అవుట్ బై ఎ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అండ్ దట్ లాస్ టు దిస్ ఎఫెక్ట్ కెన్ బి పాస్డ్ బోత్ ప్రాస్పెక్టివ్లీ అండ్ రెట్రోస్పెక్టివ్లీ అని చెప్పింది. సో ఆ డిఫెక్ట్ని మీరు క్యూర్ చేసే లా అనేది మీరు ప్రాస్పెక్టివ్లీ అంటే తర్వాత, రెట్రోస్పెక్టివ్ అంటే ఇంతకు ముందు దానిపైన కూడా మీరు చేయొచ్చు అని క్లియర్గా చెప్పడం. ఎఫెక్టివ్ అంటే మీనింగ్ మేకింగ్ ఇట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ డేట్, అంటే ఇవాళ నుంచి ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు, ప్రీవియస్ డేట్ నుంచి పాస్ట్లో పలానా డేట్ నుంచి ఇది ఎఫెక్టివ్ అని కూడా చెప్పొచ్చు. ఆ డిఫెక్ట్ని మీరు క్యూర్ చేసి అని చెప్పి సుప్రీంకోర్టు ఆ కేసులో చెప్పడం జరిగింది. అయితే కోర్టు ఏమంటుందంటే, వేరే లెజిస్లేచర్ merely seeks to validate the acts carried out under a previous legislation which has been struck down or rendered inoperative by court by subsequent legislation without curing the defects in such legislation, the subsequent legislation would also be ultra vires. అందులో డిఫెక్ట్ని క్యూర్ చేయకుండా సేమ్ పాయింట్స్ రీఇటరేట్ చేస్తూ మళ్ళీ ఇంకో చట్టం చేస్తే ఆ చట్టం కొట్టివేయబడుతుంది, అది అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుందని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో నేను ఓవరాల్గా మీకు ఒక సమ్మరీ అనేది ఇక్కడ రాస్తాను. నేను ఎందుకు మొత్తం ఆర్టికల్ చెప్తున్నాను అంటే ఇంగ్లీష్ కోసం కాదు, కొంతమంది ఇంగ్లీష్ కోసం అని అనుకుంటున్నారు. నాట్ టు టీచ్ యూ ఇంగ్లీష్ కోసం మనం మార్నింగ్ ఎడిటోరియల్లో వెళ్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ అనేది పర్పస్ కాదు. ఐ వాంట్ యూ టు టచ్ ఎవ్రీ కాన్సెప్ట్ దట్ ఈస్ కవర్డ్ ఇన్ ది ఆర్టికల్. ఎక్స్ప్లెయినర్స్ ఎడిటోరియల్స్లో చాలా డీటెయిల్డ్గా ఇస్తారు, అవన్నీ మనం కవర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మొత్తం లైన్ బై లైన్ వెళ్తున్నాను. అయితే కొంత మధ్యలో ఎందుకు వదిలేస్తుంటే అది అవసరం లేదు, రిపీటెడ్గా ఉన్నవి కట్ చేసి మీకు టైం సేవ్ చేసేది ఉద్దేశం అనమాట. పాయింట్ ఏంటి, మనకి ఐపీసీ సెక్షన్ 497 ఇది ఏం చేస్తుంది అంటే, ఇంతకుముందు అడల్టరీ అనేది క్రైమ్ అని చెప్తుంది, దీనివల్ల మేల్ని లయబుల్ చేస్తుంది, ఓన్లీ మేల్ని లయబుల్ చేస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ పర్టికులర్ సెక్షన్ని కొట్టేస్తూ ఏం చెప్పిందంటే మేల్ని మాత్రమే లయబుల్ చేస్తున్న సెక్షన్ అది. సో దాంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది, ఉమెన్ని ప్రాపర్టీగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఈ కొత్త చట్టాలపైన ఎగ్జామిన్ చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఏంటి ఆ రికమెండేషన్ అంటే, రీ-క్రిమినలైజ్ అంటే మళ్ళీ దాన్ని క్రిమినలైజ్ చేయండి. దేన్ని క్రిమినలైజ్ చేయమని, ఈ పర్టికులర్ అడల్టరీ అనే అఫెన్స్ని రీక్రిమినలైజ్ చేయండి. కాకపోతే మేక్ ఇట్ జెండర్ న్యూట్రల్, అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా ఈక్వల్గా కల్పబుల్ చేయండి, వాళ్ళకు కూడా శిక్ష పడేలా చేయండి, వాళ్ళకు కూడా నేరం ఆపాదించేలాగా చేయమని చెప్పింది. సో జెండర్ న్యూట్రల్గా చేయడం అనేది ఇంతకు ముందున్న
దాంట్లో డిస్క్రిమినేషన్ జరుగుతుందన్న పాయింట్ని, ఆ డిఫెక్ట్ని క్యూర్ చేస్తుంది కాబట్టి కొత్తగా ఈ చట్టం వచ్చినా అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఉల్లంఘించినట్టు కాదు, ఇది చెల్లుతుంది. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఒక డిఫెక్ట్ని క్యూర్ చేస్తూ కొత్త చట్టం వచ్చినప్పుడు అది చెల్లుతుంది. డిఫెక్ట్ని క్యూర్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకొచ్చారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు ఇంతకుముందు వేరియస్ కేసెస్లో చెప్పింది. అయితే మీకు రెఫరెన్సెస్ తీసుకుంటే లా కమిషన్ ఒక 2 రిపోర్ట్స్లో కావచ్చు, అలాగే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడానికి వేసిన ఒక కమిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడల్టరీని క్రైమ్గానే ఉంచమని చెబుతున్నారు. కాకపోతే జెండర్ న్యూట్రల్ చేయమని చెప్తున్నారు. అడల్టరీని క్రైమ్గా చూడొద్దు అని చెప్తోంది ఎవరు అంటే మనకి పి చిదంబరం, మన ఎంపీ. ఆయన డిసెంటింగ్ నోట్లో ఆయన ఏం రాశారంటే క్రైమ్గా చూడొద్దు, అసలు అడల్టరీ అనేది ఒక ప్రైవేట్ అఫైర్, అది పబ్లిక్ సొసైటీకి సంబంధం లేని విషయం, ఇద్దరి మధ్య ఉన్న విషయం, దాంట్లో స్టేట్ ఇంటర్ఫియరెన్స్ అనేది అవసరం లేదు అని ఆయన చెప్తున్నారు. అది ప్రైవేట్ అఫైర్లో స్టేట్ హ్యాస్ నో బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు ప్రైవేట్ అఫైర్స్ ఆఫ్ 2 కన్సెంటింగ్ అడల్ట్స్. రేప్ ఈజ్ డిఫరెంట్. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒకటి చేస్తే దాన్ని రేప్ అంటాం. కన్సెంటింగ్ అంటే అర్థం ఏంటి? ఇద్దరికి అనుమతితో ఇష్టపూర్వకంగా ఇద్దరు అట్లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు దాన్ని క్రైమ్గా చూడాల్సిన అవసరం లేదనేది ఆయన చెప్తున్న పాయింట్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అడల్టరీ. సో దీనిపైన మీకు ఒక క్వశ్చన్ యూపీఎస్సీలో ఎట్లా ఇస్తారు, should adultery be a crime? Comment. When I say comment, you have to write both pros and cons. అది ప్రోస్ ఏంటి అంటే అడల్టరీని క్రైమ్గా చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి, క్రైమ్గా చెప్పకపోవడం వల్ల ఉపయోగం ఏంటి, సబ్స్టాన్షియేట్ చేయాలి యూజింగ్ దీస్ ఎర్లియర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అండ్ లా కమిషన్ అండ్ అదర్ కమిషన్ రిపోర్ట్స్. ఈ పాయింట్స్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ రాసి మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ అగైన్ అన్ ఎడిటోరియల్. సో ఇది మనకి డిజబిలిటీ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్. ఇది అగైన్ GS 2 కిందకి మనకి వస్తుంది. సోషల్ జస్టిస్ కింద మనం మాట్లాడవచ్చు. సో ఒకసారి మనం చూద్దాం. ఇండియా డిజబిలిటీ ఇంక్లూజన్ అండ్ ద పవర్ ఆఫ్ బై అని చెప్పి అంటున్నారు. సో స్టోరీ ఏంటి, కథ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు స్టార్టింగ్లో, తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో డిజబిలిటీ యాజ్ అన్ ఐడెంటిటీ అండ్ యాజ్ అన్ ఎంటిటీ ఎగ్జిస్ట్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వల్నరబిలిటీస్. సో ఆల్రెడీ సోషల్, ఎకనామిక్ అండ్ జెండర్ వల్నరబిలిటీస్తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక ఎడిషనల్ వల్నరబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి డిజబిలిటీతో ఉన్నారు అంటే అర్థం అతనికి వేరే వల్నరబిలిటీస్ లేవని కాదు. ఆల్రెడీ ఒక సోషల్ వల్నరబిలిటీ ఉండొచ్చు, అంటే లోవర్ కాస్ట్కి చెంది కాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఎకనామిక్ వల్నరబిలిటీ ఉండొచ్చు, అంటే ఆర్థికంగా పేదరికంతో సఫర్ అవుతూ ఉండొచ్చు. జెండర్ వల్నరబిలిటీ, ఉమెన్ వల్ల డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ సఫర్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇది యాడెడ్ అనమాట. సో అందుకే ఇట్ ఎగ్జిస్ట్ అట్ ఏ క్రాస్ సెక్షన్ అని చెప్పారు. సో అందుకని కొంచెం చాలా జాగ్రత్తగా మనకి డిజబిలిటీకి సంబంధించినవన్నీ చాలా డీటెయిల్డ్గా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్లోబల్గా మీరు తీసుకుంటే 1.3 బిలియన్ పీపుల్కి డిజబిలిటీ అనేది ఉంది. అందులో 80% రూరల్ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారు అండ్ 70% ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్ రూరల్ ఏరియాస్లో ఉన్నారు. అంటే మెజారిటీ డిజేబుల్డ్ పీపుల్ ఓవరాల్గా తీసుకుంటే రూరల్ ఏరియాస్లో ఉన్నారు, కంట్రీస్ పరంగా తీసుకుంటే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారని చెప్పి మనకి తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ డిజబిలిటీతో బాధపడుతున్న వాళ్ళని మనం చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే దే ఆర్ డిజైన్డ్ ఫర్ పర్సన్స్ వితౌట్ డిజబిలిటీస్. ఈ రోజు ఉన్న మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంటిటీస్ కావచ్చు, అవన్నీ కూడా హెల్తీగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పనిచేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఎండ్ అప్ బీయింగ్ ఎక్స్క్లూజనరీ పీపుల్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అది ఒక ఎక్స్క్లూజనరీ అయిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ రూమ్ ఉంది, 2nd ఫ్లోర్లో ఉంది. ఒక అబ్బాయి వచ్చాడు, ఆ క్లాస్ రూమ్కి లిఫ్ట్ లేదు, ఆ బిల్డింగ్లో లిఫ్ట్ లేదు. ఒక అతను వచ్చాడు, హీ కాంట్ వాక్ చేయలేని వ్యక్తి, తనకు చదువుకోవాలని ఉంది. సో తను పైకి ఎక్కాలంటే ఎలా ఎక్కాలి? ఎయిదర్ లిఫ్ట్ ఉండాలి లేదా తను క్యారీ చేసే ప్రావిజన్ ఏదన్నా ఉండాలి. ఆ ప్రావిజన్ లేదు. సో ఆ రీజన్ వల్ల తను క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాడు అనుకోండి. సో ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్క్లూజనరీ టు హిమ్ కదా, అతను ఎక్స్క్లూడ్ చేసినట్టే కదా, ప్రాసెస్ నుంచి చదువుకోవాలనే తన కోరిక తీరనట్టే కదా. మీకు 2nd ఫ్లోర్లో క్లాసెస్ పెట్టారు, లిఫ్ట్ లేదు, అతను పైకి రావడానికి అవకాశం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది? హీ ఈస్ బీయింగ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ నుంచి తనని ఎక్స్క్లూడ్ చేసినట్టే కదా.
అది ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హయ్యర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ పవర్టీ వస్తుంది, ఎడ్యుకేషన్కి సరైన యాక్సెస్ లేని పరిస్థితి, ఆపర్చునిటీస్ లేని పరిస్థితులు వస్తున్నాయి, అండ్ ఇన్ఫార్మాలిటీ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇన్ఫార్మాలిటీ అనే పాయింట్ ఎలా వాడారంటే, ఇప్పుడు చూడండి, ఒక నలుగురు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళందరూ నార్మల్గా ఉన్న వాళ్ళు ఒక్కరు డిజేబుల్డ్ అనుకోండి, తెలియకుండానే నేను సెపరేట్ అయిపోతాడు. వీళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. అందరూ హెల్తీగా ఉన్నవాళ్ళు, ఏబుల్గా ఉన్న వాళ్ళు ఒక రకమైన ఎన్వైరన్మెంట్లో కలిసి ఉంటారు, వీళ్ళు దాంట్లో ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఫిట్ కానప్పుడు తను ఎక్స్క్లూడ్ చేస్తుంటారు తెలియకుండానే. దట్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్ అనమాట. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశారు. డిక్షనరీ పరంగా తీసుకుంటే నేను వాళ్ళ కోసం చేసా, వీళ్ళ కోసం చేసా అని అంటుంటారు కదా, వాళ్ళ కోసం చేసా, వీళ్ళ కోసం చేసా అంటుంటాం. అంటే ఫర్ అనేది జనరల్గా కూడా రిసీవింగ్, ఎవరైతే ఒక హెల్ప్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఉద్దేశించి రాసినప్పుడు ఫర్ అనే పదం రాస్తాం. ఈ హెల్ప్ వీళ్ళు చేశారు, వాళ్ళ ద్వారా చేయబడింది. వి యూజ్ బై అనేది చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ అనేది రిసీవ్ చేసుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాడుతూ ఉంటాం. కానీ ఈ ఆథర్ ఏమంటున్నారంటే, సరే డిజేబిలిటీ ఇంక్లూజన్ విషయంలో, అంటే డెవలప్మెంట్లో కావచ్చు, వేరే ఇష్యూస్లో కావచ్చు, డిజేబుల్ పీపుల్కి చేసే అంశాల్లో కావచ్చు, ఇక్కడ అప్రోచ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బై పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇక్కడ ఏమంటున్నారంటే, సో యూ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ డిజబుల్డ్ పీపుల్, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ హెల్ప్ చేసే ప్రాజెక్ట్లో కూడా ఈ డిజబుల్డ్ పీపుల్ ఇన్వాల్వ్ చేయాలి అనేది పాయింట్. అంటే డిజబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేసే ప్రాసెస్లో డిజబుల్డ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటున్నారు. డిజబుల్డ్ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే బైలో కూడా డిజబుల్డ్ ఉండాలి, ఫర్ డిజబుల్డ్ కాదు, బైలో కూడా అటు చేసే వాళ్ళలో కూడా డిజబుల్డ్ పీపుల్ ఉండాలి, వాళ్ళు ఇన్వాల్వ్ చెయ్యాలి అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న పాయింట్. సో ఇక్కడ అందుకని రాస్తున్నారు కేస్ ఫర్ ఇన్క్లూజన్ అని చెప్పి రాస్తున్నారు. చూడండి, అసలు ఎందుకు డిజబుల్డ్ పీపుల్ మనం ఈ చేసే వాళ్ళ జాబితాలో చేర్చాలి, చేయించుకుని, అంటే వాళ్ళని విక్టిమ్స్గా చూసి ఏదో వాళ్ళ చారిటీ, పాప అతనికి కాళ్ళు లేవు, అతనికి చేయలేదు, కళ్ళు లేవు అంటే వాళ్ళపైన ఎప్పుడు జాలి చూపించి చారిటీ ఇచ్చి వాళ్ళ రిసీవింగ్ ఎండ్లో ఉండడం కాదు. మేక్ దమ్ పార్ట్ ఆఫ్ ఫార్మల్ ఎకానమీ, వాళ్ళకి పని కల్పించండి, సిస్టమ్ని మార్చండి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కూడా పనిచేసేలాగా సిస్టమ్ని మీరు మార్చితే వాళ్ళు కూడా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు, ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు, ఫర్ నుంచి బైకి వస్తారు అనేది పాయింట్ ఇక్కడ. Inclusion of persons with disabilities into the economy can help boost global GDP between 3% to 7%. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేసిన స్టడీ ఏం చెప్తుంది, ఈరోజు మన ప్రజెంట్ సిస్టమ్స్ ఏవి కూడా డిజబుల్డ్ పర్సన్స్ పనిచేయడానికి అనుకూలంగా లేవు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పని చేయాలనే ఉంటుంది, వాళ్ళు మార్జినలైజ్ అవ్వాలని అనుకోవట్లేదు. వాళ్ళందరికీ పని చేయడానికి అవసరమైన సందర్భాన్ని మనం క్రియేట్ చేయగలిగితే, అవకాశాన్ని క్రియేట్ చేయగలిగితే గ్లోబల్ జీడిపి 3 to 7% ఇంక్రూజ్ బూస్ట్ అవుతుందని కూడా ఆ స్టడీ చెప్తుందన్నమాట. చూడండి, ఆ ఆర్టికల్ పేరు ద ప్రైస్ ఆఫ్ ఎక్స్క్లూజన్, ద ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. ఈ వరల్డ్ ఆఫ్ వర్క్ నుంచి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల మనం 3 to 7% ఆఫ్ జీడిపిని కోల్పోతున్నాం అనే పాయింట్ కూడా చెప్తున్నారు. అండ్ ఇంకా ఏమంటున్నారంటే ఆర్టికల్లో, వి బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు ఈక్వల్ ట్రీట్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ అట్ వర్క్, అగ్నాస్టిక్ ఆఫ్ ఎనీ అట్రిబ్యూట్స్ అదర్ దాన్ ద ఎబిలిటీ టు డూ ద జాబ్. పని చేయగలుగుతారా లేదనేది మాత్రమే పాయింట్. అతనికి కాళ్ళు లేవా, చేయి లేవా, కళ్ళు లేవా, ముక్కు లేదా, వై డూ యూ కేర్? నీకు కావాల్సింది పని. ఆయన చేయగలుగుతున్నాడు అన్నప్పుడు ఆయనకు అవకాశం కల్పించాలి. పని చేయలేడు అనుకుంటే వేరు, పని చేయగలుగుతాడు అన్నప్పుడు వేరే ఏ రీజన్స్తోని అతను డిస్క్రిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా ఈక్వల్ రైట్ టు ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నామని ఆథర్స్ చెప్తున్నారు. బట్ రియాలిటీ ఈజ్ మిక్స్డ్. రియాలిటీ అలా ఉందా? లేదు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ సినారియో అనేది లిమిటెడ్గా ఉంది. ఇవి పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. అండ్ పర్పెచ్యుయేటింగ్ స్టీరియోటైప్స్ అంటే మన వైల్డ్లీ హెల్డ్ బిలీఫ్స్, వాళ్ళు పని చేయలేరు, వాడికి కళ్ళు లేవు వాడేం చేస్తాడు, కాళ్ళు లేవు వాడేం చేస్తాడు, ఇలాంటి స్టీరియోటైప్స్ని ఇంకా పర్పెచ్యుయేట్ చేసి స్ప్రెడ్ చేసి తప్పుడు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు అన్న భావజాలం. చూడండి, అబ్బాయి పని చేసినట్టు అమ్మాయి చేయలేదు, హెల్దీగా ఉన్నట్టు చేసినట్టు వాడు చేయలేడు, ఇట్లాంటి స్టీరియోటైప్స్ని ఇంకా పర్పెచ్యుయేట్ చేస్తూ వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ బ్యారియర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి టు యాక్సెస్ లేబర్ మార్కెట్. పనిచేయడానికి అవకాశమే లేని పరిస్థితులు అనేవి వస్తున్నాయి. అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్
పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు ఏమని, విచ్ అడ్వకేట్స్ చేంజింగ్ యాటిట్యూడ్స్ అండ్ పర్సెప్షన్స్ టువర్డ్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ వ్యూయింగ్ ఇంక్లూజన్ ఫ్రమ్ ఏ సోషల్ డెవలప్మెంట్ డైమెన్షన్. వాళ్ళని ఇంక్లూడ్ చేయడం అనేది సోషల్ డెవలప్మెంట్ డైమెన్షన్లో చూడాలి. అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ని కూడా మనకి డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేయడం అనేది సోషల్ డెవలప్మెంట్ డైమెన్షన్లో భాగంగా చూడాలి అని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ చెప్తోంది. అంటే ఓవరాల్ డెవలప్మెంట్లో ఎలా సొసైటీలో ఉన్న అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడే సోషల్ డెవలప్మెంట్ జరుగుతున్నట్టు అని భావించాలని పాయింట్. డిజబిలిటీ ఇంక్లూజన్ ఈజ్ రూటెడ్ ఇన్ ఎష్యూరింగ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ రికగ్నైజింగ్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఇంక్లూజన్. సో డిజబిలిటీ ఇంక్లూజన్ అనేది బేస్ ఏంటి, ఇన్ ఎష్యూరింగ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళకి హక్కులు, వాళ్ళకంటే రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్ అనే దాన్ని మనం గౌరవించి వాళ్ళని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు వస్తున్న ఎకనామిక్ బెనిఫిట్స్ని గుర్తించినప్పుడే డిజబిలిటీ ఇంక్లూజన్ జరిగినట్టు. అర్థమవుతుందా? 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, అది చారిటీ లాగా వాళ్ళకేదో మనం హెల్ప్ చేస్తున్నామని భావించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రైట్ ఉంది, నలుగురితో పాటు వాళ్ళకి పనిచేసే హక్కు ఉంది, హక్కును గౌరవించడం. 2, వాళ్ళు పనిచేయడం వల్ల నువ్వు కూడా బెనిఫిట్ పొందుతావు, ఎకనామికల్గా కూడా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అనేదాన్ని గుర్తించడం. అంతేగాని వాళ్ళకి పని కల్పించి ఏదో జాలి చూపించాను, హెల్ప్ చేశాననే భావజాలంతో ఉండకూడదు. దట్ ఈజ్ నాట్ ఇంక్లూజన్, దట్ ఈజ్ చారిటీ. చారిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంక్లూజన్. ఇంక్లూజన్ అంటే వాళ్ళ హక్కుని గుర్తించడం, వాళ్ళు మనకు కంట్రిబ్యూట్ చేయగలుగుతారని నమ్మడం, అప్పుడు ఇంక్లూడ్ చేసినట్టు. అండ్ ఓవరాల్గా తీసుకుంటే మనకి రూరల్ ఏరియాస్లో ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ వేరియస్ స్కీమ్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ యూనిక్ ఐడి ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ప్రతి ఒక్క డిజేబుల్డ్ పర్సన్కి ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. అండ్ యూడిఐడి కార్డు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఈ యూడిఐడి కార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. The first step is awareness to ensure last mile connectivity of the benefits enumerated for people with disabilities by the government. గవర్నమెంట్ వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో చాలామంది రూరల్ ఏరియాస్లో ఉన్నారు. రూరల్ ఏరియాస్ అంటే మేజర్ సిటీస్కి దూరంగా ఉంటాయి. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అందేలా చేయడం అనేది మొదటి స్టెప్, which begins with capacity building of the community leaders who can advocate for this at the grassroots level. సో grassroots levelలో వీళ్ళకి దీని గురించి తెలియజెప్పి, మీకు ఇన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందిస్తుంది, మీరు ఈ పని నేర్చుకుంటే, ఇప్పుడు కాల్ లేని వాడు చేతితో చేసే పనులు చేయగలుగుతాడు కదా, చేతులు లేని వాళ్ళు కాల్తో చేసే పనులు చేయగలుగుతారు కదా, వాళ్ళు నేర్చుకోగలిగే పనులు వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టు పని కల్పించాలి. దానికి గవర్నమెంట్ ఇస్తున్న బెనిఫిట్స్ వాళ్ళకి అందాలంటే ఫస్ట్ అవేర్నెస్ బిల్డ్ అవ్వాలి, స్కిల్ బిల్డింగ్ జరగాలి. అది ఎక్కడ జరగాలి? గ్రాస్ రూట్ లెవెల్లో, బేస్ లెవెల్లో జరగాలి. దిస్ ఈజ్ వెరీ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ రూరల్ ఏరియాస్ వేర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ టెండ్ టు ఫేస్ గ్రేటర్ ఛాలెంజెస్ వెన్ కంపేర్ టు దేర్ అర్బన్ కౌంటర్ పార్ట్స్. అర్బన్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మోర్ లిమిటెడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి ఇంకా లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది కంపేర్ టు అర్బన్ ఏరియాలో ఉన్న డిజబిలిటీ పర్సన్స్. సమ్ డెవలప్మెంటల్ స్కీమ్స్ టు ఎక్స్క్లూడ్ దెమ్. మన గవర్నమెంట్ యొక్క డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా వాటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ వ్యూడ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ చారిటీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళని ఆబ్జెక్ట్స్ ఆఫ్ చారిటీ, మనం డబ్బులు ఉన్నాయి, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే పాపం వీడికి కాల్, ఎవరికి హెల్ప్ చేద్దాం అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ చారిటీగా మనం చూస్తున్నాం. నాట్ యాజ్ పర్సన్స్ విత్ ఏజెన్సీ విత్ అన్ ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మనం అలా చూడట్లేదు వాళ్ళని, కానీ అలా చూడాలి. డిజేబుల్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకి ఏజెన్సీ ఉంది. ఏజెన్సీ అంటే కెపాసిటీ టు థింక్ అండ్ డిసైడ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళకి అది ఉంది అనేదాన్ని మనం గుర్తించాలి. అండ్ దే హ్యావ్ ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు అనేదాన్ని మనం గుర్తించాలి. అలా కాకుండా వాళ్ళని మనం ఒక చారిటీ ఆబ్జెక్ట్స్గానే చూసే పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. అది మారాలి. Rural areas also have high agricultural dependence and face the heightened risk of climate calamities arising from rising sea levels, reduced access to clean water and food, hurricanes, heat waves and floods, with rural people at the front lines of these challenges. Rural areas కి ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి? అగ్రికల్చర్ డిపెండెన్సీ ఒకటి, అలాగే ఈ క్లైమేట్ కెలామిటీస్ వల్ల ఎక్కువ నష్టపోయేది కూడా రూరల్ ఏరియాసే. క్లీన్ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సీ లెవెల్స్ పెరుగుతున్నాయి, హరికేన్స్, ఫుడ్, హీట్ వేవ్స్, ఫ్లడ్, వీటన్నిటి వల్ల ఎక్కువగా సఫర్ అవుతుంది ఎవరంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని మనం చెప్పొచ్చు. So, a bottom-up approach to disability inclusion is crucial to build productive pathways out of poverty and ensure that persons with disabilities are recognized as active members of society and an economy. So, top-down approach కాదు, bottom-up approach కావాలి. Top-downకి bottom-upకి డిఫరెన్స్ ఏంటి? You decide something at the top and you try to implement. అది top-down. అలా కాకుండా ఎవరి కోసమైతే
ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో వాళ్ళ లెవెల్కి వెళ్ళి ఆలోచించి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకొని వాళ్ళని ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి కింద నుంచి సొల్యూషన్ బిల్డ్ చేసుకొని వచ్చామనుకోండి, అది బాటమ్ అప్ అప్రోచ్. అది మనకి అవసరము. అప్పుడే వాళ్ళని పావర్టీ నుంచి మనం బయటపడేయగలుగుతాము, వాళ్ళని యాక్టివ్ మెంబర్స్గా సొసైటీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాము, ఎకానమీలో భాగంగా మనం చూడగలుగుతామని ఇక్కడ చెప్తున్నారు. ద ప్రైవేట్ సెక్టర్ హోల్డ్స్ ఎ కీ ఇన్ ప్రమోటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మరి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరు? ప్రైవేట్ సెక్టర్. ఇన్ అడిషన్ టు రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఎక్స్పీరియన్స్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంగేజింగ్ ది ప్రైవేట్ సెక్టర్ అండ్ బిల్డింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ కంపెనీస్ టు హైర్ అండ్ రిటైన్ వర్కర్స్ విత్ డిజబిలిటీస్. అర్థమవుతుందా? ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి డెఫినెట్గా కావాలి. దాంతోపాటు అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి, ఒకటి డెఫినెట్గా ఉండాలి. దాంతోపాటు మనకి ప్రైవేట్ సెక్టార్ని కూడా యాక్టివ్గా ఎంగేజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం మర్చిపోకూడదు. ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ సెక్టార్ని యాక్టివ్గా ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా మన అనుభవం మనకి నేర్పిస్తుంది. సో కంపెనీస్ యొక్క కాన్ఫిడెన్స్ని మనం బూస్ట్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ని ఎంగేజ్ చేయాలి. దేనికోసం? టు హైర్ అండ్ రిటైన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని హైర్ చేసేలాగా, వాళ్ళు రిటైన్ చేసేలాగా, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం ఇంకా చాలా చేయగలదు. అంటే అన్నీ గవర్నమెంటే చేయాలి అంటే ఇంక్లూజన్ పాసిబుల్ కాదు. వెన్ యూ లీవ్ సంథింగ్ టు ప్రైవేట్ సెక్టర్, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ అనేది ఆర్టికల్ చెప్తుంది. అడిషనల్లీ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఫెడరేషన్స్ ఇంక్లూడింగ్ దోస్ రిప్రజెంటింగ్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ విత్ ట్రేడ్ యూనియన్స్ హ్యాస్ షోన్ టు హ్యావ్ గ్రేట్ పొటెన్షియల్ టు ప్రమోట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్స్ అంటే ఈ ఎంప్లాయర్స్ యొక్క ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, ట్రేడ్ యూనియన్స్, వీళ్ళందరితో మాట్లాడడం ద్వారా, వాళ్ళని ఎంగేజ్ చేయడం ద్వారా కూడా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని మనం ఒక చాలా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో భాగంగా స్పార్క్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అలాగే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఈ రెండు కూడా ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహారాష్ట్ర కోలాబరేషన్తో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఏంటవి? స్పార్కింగ్ డిజబిలిటీ ఇంక్లూజివ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజబిలిటీ ఇంక్లూజివ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, అందులో డిజబిలిటీ పర్సన్స్ని ఎక్స్క్లూడ్ చేయకుండా వాళ్ళని కూడా కలుపుకొని పోయేలాంటి ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. త్రూ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వర్ పుట్ ఇన్ ద లీడ్. సో ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళనే లీడ్లో పెడుతున్నారు. బై, ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, ఫర్ ఒకటే కాదు, బై, వాళ్ళనే లీడ్లో పెట్టారు. బీయింగ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ విలేజెస్ అండ్ ట్రైన్డ్ యాజ్ డిజబిలిటీ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్. సో డిజేబుల్డ్ పీపుల్లోనే కొంతమంది డిజేబిలిటీ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. దీన్నే కెపాసిటీ బిల్డింగ్ అంటాం, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో DIFs ఎంగేజ్ విత్ ది కమ్యూనిటీ, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, caregivers of persons with disabilities, women from self-help groups and other stakeholders to raise awareness about disability inclusion and barriers to inclusion. సో వీళ్ళు ఏం చేస్తారు? కమ్యూనిటీలో పీపుల్ విత్ డిజబిలిటీస్తో, వాళ్ళకి కేర్ తీసుకునే వాళ్ళతో, ఉమెన్తో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీళ్ళందరితో మాట్లాడి డిజబిలిటీ ఇంక్లూజన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తారు. ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటమ్మా? మేకింగ్ దెమ్ పార్ట్ ఆఫ్ ఫార్మల్ ఎకానమీ, మేకింగ్ దెమ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ డెవలప్మెంట్, నాట్ లుకింగ్ దెమ్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ చారిటీ, recognizing their rights, recognizing their abilities, recognizing their ability to contribute to the economy. దీన్నే మనం డిజబిలిటీ ఇంక్లూజన్ అని చెప్పంటాం. దీని గురించి అవగాహన కల్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తెస్తుందా, ప్రోగ్రామ్స్ తీసుకొస్తుందా, వాటి గురించి వాళ్ళకి తెలియాలి. దానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలి. ఆ అవేర్నెస్ కల్పించడం అనేది డిజబిలిటీ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్కి ఇచ్చిన బాధ్యత. సో DIF ఏం చేస్తారు? దే ఐడెంటిఫై ఉమెన్ విత్ డిజబిలిటీస్ అండ్ మెయిన్ స్ట్రీమ్ దెమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, డ్వాక్రా సంఘాలు అంటాం కదా, అలాంటివి, వాటిని ఇంక్లూడ్ చేస్తారు. వేర్ దీస్ ఉమెన్ హ్యావ్ బీన్ ఏబుల్ టు యాక్సెస్ ఫండ్స్ టు స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. వాళ్ళకి డ్వాక్రా రుణాలు మనం వింటూ ఉంటాం ఏపీలో, అట్లాంటి ఫండ్స్ వాళ్ళకి అందుబాటులో వచ్చి వాళ్ళు ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయగలుగుతారు. కాళ్ళు లేకపోయినా చేతులతో అల్లికలు కుట్టులు చేయగలిగే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అవకాశాలు వస్తాయి. ద స్పార్క్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ అన్ యాటిట్యూడ్నల్ షిఫ్ట్ టువర్డ్స్ పర్సన్ విత్ డిసబిలిటీస్ రైట్ ఫ్రమ్ ద సొసైటల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్. వాళ్ళ పట్ల మన దృక్పథం మారాలనేది ఆబ్జెక్టివ్ స్పార్క్ ప్రాజెక్ట్ అనేది సాధించగలిగింది. చూసే విధానం మారాలి. ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈజ్ for us to change our attitude towards persons with disabilities. You should not look at them as persons of charity, objects of charity ga చూడకూడదు. They are objects of agency.
ఏజెన్సీ అంటే ఎబిలిటీ టు థింక్ ఉన్నవాళ్ళు, ఎబిలిటీ టు వర్క్ ఉన్నవాళ్ళుగా మనం భావించాలి. వాళ్ళ రైట్స్ని గౌరవించాలి. మన ఆలోచన విధానం, దృక్పథం అనేది వాళ్ళ వైపు మారాలి. దానికోసం స్పార్క్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా పనిచేసింది. నిజంగానే యాటిట్యూడ్స్ మార్చగలిగింది. అయితే స్పార్క్ ప్రాజెక్ట్ యొక్క బ్యూటీ ఏంటి అంటే ఈ ప్రాసెస్లో డిజబుల్డ్ పీపుల్ని ఇంక్లూడ్ చేశారు, వాళ్ళనే లీడ్ చేసేలా చేశారు. ఫర్ ఒకటే కాదు, బై. ఆ రకంగా స్పార్క్ ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు మేక్ ఎ డిజబిలిటీ ఇంక్లూజివ్ సొసైటీ అని చెప్పొచ్చు. ద గోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ కెనాట్ బి అచీవ్డ్ వితౌట్ ది ఇంక్లూజన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. వాళ్ళు ఇంక్లూడ్ చేయకుండా మీరు సోషల్ జస్టిస్ అచీవ్ చేయలేరు ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టార్టింగ్ విత్ రూరల్ ఏరియాస్ అండ్ రూరల్ రెసిలియన్స్. ఎవిడెన్స్ షోస్ ఎ బైడైరెక్షనల్ లింక్ టు పవర్టీ, న్యూట్రిషన్ అండ్ హంగర్, అండ్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ దేర్ నీడ్స్ టు బి మోర్ ఇంక్లూజివ్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో పవర్టీ, న్యూట్రిషన్ అండ్ హంగర్ వీటన్నిటికీ కూడా బైడైరెక్షనల్ లింక్ ఉంది. పవర్టీ వల్ల సరైన న్యూట్రిషన్ ఉండదు, నువ్వు డబ్బులు లేక సరైన ఫుడ్ తినలేవు, సరైన ఫుడ్ తినలేక సరైన హెల్త్ ఉండదు, సరైన హెల్త్ లేక సరైన ఆపర్చునిటీస్ ఉండవు, సరైన ఆపర్చునిటీస్ లేక మళ్ళీ పోరుగా మిగిలిపోతావు. సో డ్యూయల్ లింక్ అనమాట. సో ఇది పోవాలంటే ఇంకా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ కల్పించాలి ప్రభుత్వమే. సో గివెన్ ద హిస్టారికల్ మార్జినలైజేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఏ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ కమిట్మెంట్, సాలిడారిటీ, ఫినాన్సింగ్ అండ్ యాక్షన్ ఈస్ క్రూషియల్. సో హిస్టారికల్గా వాళ్ళు మార్జినలైజ్ అయిపోయారు కాబట్టి మనం ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ కమిట్మెంట్, వాళ్ళ పట్ల మనకున్న కమిట్మెంట్లోను, సౌభ్రాతృత్వం, వాళ్ళ పట్ల మనం చూసే ఉద్దేశం, ఫినాన్సింగ్, యాక్షన్ అన్నిట్లో కూడా మార్పులు అనేవి రావాలి. ఇట్ ఈస్ అబౌట్ టైమ్ దట్ ద వాయిసెస్ అండ్ నీడ్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బి ప్రయారిటైజ్. వాళ్ళ వాయిస్, వాళ్ళ గొంతుకు మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఎజెండా, మీ డెవలప్మెంట్ ఎజెండాలో ఇది భాగం అవ్వాలి. వాళ్ళని మార్జినలైజ్ చేయొద్దు, పక్కన పడేయొద్దు, చారిటీ ఆబ్జెక్ట్గా చూడొద్దు అనేది ఆథర్ గట్టిగా చెప్తున్నా. ఈ మధ్య నేను చూసిన ఎడిటోరియల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటోరియల్స్ ఇది. చాలా మంచి ఆర్టికల్, చాలా బాగా రాశారు. అండ్ రాసింది కూడా ఎవరు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ అండ్ తిని కూడా IFAD యొక్క కంట్రీ డైరెక్టర్. సో మంచి మంచి ఆథర్స్ రాసిన ఆర్టికల్ ఇది. సో యూ హ్యావ్ టు పిన్ ఇట్ అండ్ కీప్ ద ఆర్టికల్ విత్ యూ. సో నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా విల్ నాట్ బి బౌండ్ బై కర్బ్స్ ఆన్ ఎనర్జీ యూజ్, సేస్ సీనియర్ అఫీషియల్. సో దేనికి సంబంధించి, GS పేపర్ 3 ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. కర్బ్స్ అంటే అర్థం ఏంటి, నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్. ఎనర్జీ యూజ్ అంటే కోలు ఇట్లాంటి వాటిని మనం యూజ్ చేయడం విషయంలో ఎటువంటి కర్బ్స్ ఇండియాకి అప్లై అవ్వవు, మేము వీఆర్ నాట్ బౌండ్ బై ఎనీ ఆఫ్ దెమ్ అని చెప్పి సీనియర్ అఫీషియల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఈ COP28లో ఒక 2 డిక్లరేషన్స్ చాలా కంట్రీస్ సైన్ చేసే, ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నేటరీ టు ఎనీ ఆఫ్ దెమ్. ఇండియా 2 డిక్లరేషన్స్ సైన్ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఏంటి కథ అనేది ఆర్టికల్లో చెప్పారు. మనం ఒకసారి చూద్దాం. సో నేను మీకు తెలుసు, మీకు న్యూస్ పేపర్ ద్వారానే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి పక్కన రాయడం కంటే న్యూస్ పేపర్ మీకు చదివే ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఐ ప్రిఫర్ గోయింగ్ బై ద న్యూస్ పేపర్, గోయింగ్ త్రూ ద న్యూస్ పేపర్. చూడండి ఇక్కడ ఇండియా ఏమవుతుందంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పాండ్ చేయడానికి ఇండియా కమిటెడ్గానే ఉంది. అయినప్పటికీ ఇట్ విల్ నాట్ బి బౌండ్ బై రెస్ట్రిక్షన్స్. మీరు మాకు రెస్ట్రిక్షన్స్ పెడితే మేము ఫాలో అవ్వమని ఇండియా క్లియర్గా చెప్పేసింది. అంటే ఏ ఎనర్జీ సోర్సెస్ మేము వాడచ్చు, ఏమి వాడకూడదు అనే విషయాల్లో ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ మేము సైన్ చేయదలుచుకోలేదు. అలాగని చెప్పి మేము ఫాసిల్ ఫ్యూయల్సే వాడతాము, రెన్యూబుల్ ఎనర్జీ వాడము అని కాదు. వీ విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ అవర్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ. హ్యావింగ్ సెడ్ దట్ వీ డోంట్ వాంట్ టు బి బౌండ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే భారతదేశంలో ఇంకా చాలామంది పేదరికంలో ఉన్నారు. ఎంతోమందిని మనం పేదరికం నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉంది. లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎనర్జీ రిక్వైర్మెంట్, లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ర్యాపిడ్గా డెవలప్ అవ్వాలంటే ఎనర్జీ కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో కోల్ ఇంతకంటే వాడకూడదు అంటే దానికి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రెన్యూబుల్ ఎనర్జీ అందుబాటులో లేకపోతే మన డెవలప్మెంట్ ప్రాసెస్ని మనమే ఆపుకున్నట్టు అవుతుంది. డెవలప్డ్ కంట్రీస్ పరిస్థితి వేరు, ఇండియా పరిస్థితి వేరు. వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయిపోయారు, ప్రజలు లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయిపోయాయి. సో దే కెన్ టాక్ 100 థింగ్స్. బట్ ఇండియా పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. డెవలప్మెంట్లో ఇంకా మనం సగం దూరమే వచ్చాం. సో డెవలప్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు, అందరు లివింగ్ స్టాండర్డ్స్, బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఇండియా విల్ కంటిన్యూ టు యూజ్ కోల్ పవర్ alongside improving its renewable energy capacity. That is India's position with respect to this. సో సాటర్డే రోజు COP28లో
ఒక 118 కంట్రీస్ సైన్ చేసిన ఒక ప్లెడ్జ్ ఏదైతే ఉందో దేనికి టు ట్రిపుల్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 3 times చేయాలి అనే ఒక ప్లెడ్జ్లో ఇండియా సంతకం పెట్టలేదు. హ్యావింగ్ సెడ్ దట్ ఇండియాకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎక్స్టర్నల్ రెస్ట్రిక్షన్స్ వల్ల మేము డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోతుందని చెప్పి ఇండియా దాన్ని సైన్ చేయలేదు. ద ఎలీజియన్ అంటే అర్థం ఒమిషన్ అనమాట. was odd as India was a proponent of tripling energy capacity beginning with a mention in the G20 declaration text this September. ఎందుకంటే ఇండియాయే ఎనర్జీ కెపాసిటీ పెరగాలని ఎప్పుడు మాట్లాడేది, అలాంటిది ఇండియా సైన్ చేయలేదు. ఎందుకు అంటే ఇండియాకి అది చేయాలని ఉంది, కానీ ఇట్ డజంట్ వాంట్ టు బి బౌండ్ బై ఇట్, రెస్ట్రిక్టెడ్ బై ఇట్. రెస్ట్రిక్షన్ లేకుండా మేము చేయాలనుకుంటున్నాం అనేది ఇండియా యొక్క ఉద్దేశం. ఇది రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీకి సంబంధించింది. ఇది కాకుండా ఇంకొక మేజర్ ప్లెడ్జ్ కూడా సైన్ చేశారు 123 కంట్రీలో. ఏంటది? డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ డిక్లరేషన్ అని చెప్పి ఒకటి ఉంది. దానిపైన కూడా 123 కంట్రీస్ సైన్ చేసే, బట్ ఇండియా డిడ్ నాట్ సైన్. సో ఇది ఇండియా అది సైన్ చేయలేదు. ద లేటర్ అంటే ఇది, ఈ డిక్లరేషన్ ఆఫ్ క్లైమేట్ అండ్ హెల్త్ ఏదైతే ఉందో was a precursor to the first ever health day organized at a climate summit. క్లైమేట్ సమ్మిట్లో ఆర్గనైజ్ చేసిన ఫస్ట్ ఎవర్ హెల్త్ డేకి కంటే ముందు ఈ డిక్లరేషన్ అనేది సైన్ అయిందనమాట. ఇది సైన్ చేశాక హెల్త్ డే అనేది సెలబ్రేట్ చేశారు. ఈ డిక్లరేషన్లో ఏం చెప్తున్నారంటే, ఇట్ ఎంకరేజెస్ గవర్నమెంట్స్ టు ప్రొటెక్ట్ కమ్యూనిటీస్ అండ్ ప్రిపేర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ టు కోప్ విత్ క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ ఇంపాక్ట్స్ సచ్ యాజ్ ఎక్స్ట్రీమ్ హీట్, ఎయిర్ పొల్యూషన్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లైమేట్ వల్ల వచ్చిన హెల్త్ ఇంపాక్ట్ని తట్టుకునేలాగా హెల్త్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రీమ్ హీట్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్. వీటిని తట్టుకునేలాగా హెల్త్ సిస్టమ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వాలన్నిటికీ ఉంది అని చెప్పి ఆ పరంగా డిక్లరేషన్ ఇచ్చారు. దాన్ని కూడా ఇండియా సైన్ చేయలేదన్నమాట. అది పాయింట్. అయితే ఇండియా యొక్క ఉద్దేశం ఏంటి అనేది మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి. నడ్జెస్ టు షన్ కోల్ పవర్ రన్ కాంట్రరీ టు ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ పొజిషన్ దట్ ఇట్ నీడ్స్ టు రిలై ఆన్ ఇట్స్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కోల్ పవర్ టు ర్యాపిడ్లీ ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద మాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఏమంటుందంటే నడ్జెస్ అంటే పుషెస్, షన్ అంటే అవాయిడ్, కోల్ పవర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని చెప్తూ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చేస్తున్న విషయం, ఈ పుష్ ఏదైతే ఉందో ఇట్ రన్స్ కాంట్రరీ టు ఇండియాస్ లాంగ్ స్టాండింగ్ పొజిషన్. ఇండియా యొక్క పొజిషన్ ఏంటి కోల్ విషయంలో అంటే, మేము ఇంకా చాలా కాలం పాటు కోల్ పైనే ఆధారపడాల్సిన అవసరం ఉంది. దేనికోసం? టు ఇంప్రూవ్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద మాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ మాకున్నారు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలంటే చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎట్ దిస్ పాయింట్ మా దగ్గర ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సరిపోవు. సో ఫర్ ద ఫోర్సీబుల్ ఫ్యూచర్ వీ విల్ కంటిన్యూ టు రిలై ఆన్ కోల్ అనేది ఇండియా యొక్క పొజిషన్. అదే విషయాన్ని మళ్ళీ ఇండియా రీఐటరేట్ చేసింది, మళ్ళీ ఇంకోసారి చెప్పింది. ఇండియా ఇంకో పాయింట్ కూడా చెప్తోంది. ఏంటది? ఇట్స్ రైట్ టు యూజ్ కోల్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ ఇట్స్ హిస్టారికల్ కాంట్రిబ్యూషన్ టు కార్బన్ క్రైసిస్ హ్యాస్ బీన్ నెగ్లిజిబుల్ యాజ్ బిలో గ్లోబల్ యావరేజ్ పర్ క్యాపిటా ఎమిషన్స్ ఆఫ్ 4%. ఇండియా ఏం చెప్తుందంటే హిస్టారికల్గా, అంటే ఇండస్ట్రియలైజేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా తీసుకుంటే ఈ కార్బన్ ఎమిషన్స్లో ఇండియా కాంట్రిబ్యూషన్ ఎంతంటే చాలా చాలా తక్కువ. యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక 50% ఎమిషన్స్ ఆ సెగ్మెంటే లాగేశాయి. అండ్ ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ కలిపితే ఇంకొక 15%, మొత్తం 65% డెవలప్డ్ కంట్రీసే లాగేశాయి. తర్వాత చైనా. ఇండియా కాంట్రిబ్యూషన్ సింగిల్ డిజిట్లోనే ఉంది, చాలా చాలా తక్కువ ఉంది. సో కాబట్టి మేము పెద్దగా కార్బన్ ఎమిషన్స్ చేయలేదు మీతో పోల్చుకుంటే. ఈ టైంలో మమ్మల్ని ఆపమండం, కార్బన్ ఎమిషన్స్ కంప్లీట్గా కోల్ పవర్ని వాడొద్దని చెప్పడం అనేది మా డెవలప్మెంటల్ ఎజెండాని దెబ్బతీస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్. హ్యావింగ్ సెడ్ దట్ వీ విల్ కంటిన్యూ టు రైజ్ అవర్ కెపాసిటీ, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ మేము పెంచుకుంటాము. బట్ వీ డోంట్ వాంట్ టు బి బౌండ్ బై యువర్ రెస్ట్రిక్షన్స్. మీ రెస్ట్రిక్షన్స్ బట్టి మేము బౌండ్ అవ్వమనేది ఇండియా యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఇది క్రిస్టల్ క్లియర్గా ఇండియా తన పాయింట్ చెప్పింది. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. సో ఎంసీక్యూ ఆఫ్ ద డే చూడండి అమ్మా. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, రెండింటిని జాగ్రత్తగా చదివి ఏది కరెక్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. 1, 2, బోత్, నన్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్లో అల్టిమేట్ కాంబోస్ కూడా మనం తీసుకొచ్చాం.
ఫుల్ సబ్జెక్ట్స్ మాకు అవసరం లేదు, కొన్ని చాలు అనుకునే వాళ్ళు యూ కెన్ సెలెక్ట్ ఎనీ 2 ఫ్రమ్ దీస్ 5 కోర్సెస్. ఏవన్నా 2 కోర్సులు మీరు తీసుకుని ఇండివిజువల్గా ఏది తీసుకున్నా మీకు 10,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మీకు 10+10 = 10, అంటే బై 1 గెట్ 1 ఫ్రీ లాగా. ఒక కోర్స్ తీసుకుంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. యూ కెన్ గో ఫర్ ఎన్సీఆర్టీ అండ్ కరెంట్ అఫైర్స్, లేదా కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్, ఎన్సీఆర్టీ అండ్ సీసాట్, టెస్ట్ సిరీస్ అండ్ ఆన్సర్ రైటింగ్. ఏ 2 కాంబినేషన్ అయినా మీరు తీసుకోవచ్చు. And you can get the best out of this particular offer, and you are getting lifetime validity also on all these courses. ఏ డౌట్ ఉన్నా మీరు చేయాల్సింది ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. అండ్ ఫైనలీ ఈ పర్టికులర్ కాంబో ఆఫర్ చూడండి, 5+5+5 = 10, అంటే ఎనీ 3 సబ్జెక్ట్స్ యూ కెన్ గెట్ దమ్ ఎట్ జస్ట్ 10,000. 3 సబ్జెక్ట్స్కి 15 అవుతుంది, కానీ ఇక్కడ మీకు 10,000కి లభిస్తుంది. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. మళ్ళీ రాని సువర్ణ అవకాశం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. టేక్ కేర్.